మీరు ఈ మధ్య మార్కెట్లో రేగుకాయల కంటే పెద్దగా, ఆపిల్ కంటే కాస్త చిన్న సైజులో ఆకుపచ్చని రంగులో ఉన్న కాయలేమైనా చూసారా? చూస్తే అవేనండి ఆపిల్ బేర్ కాయలు. కాయలు తీయగా, కరకరలాడుతూ రసభరితంగా ఆపిల్ సువాసనతో ఉంటాయి. ఒక్కో కాయ దాదాపు 100 నుంచి 150 గ్రాముల బరువు ఉంటుంది. వీటినే తైవాన్ ఆపిల్ అని కూడా అంటుంటారు. మహారాష్ట్రలో గత 3-4 ఏళ్లుగా రైతులు ఎక్కువగా సాగు చేస్తుండగా తెలంగాణ రాష్ట్రంలోనూ కొందరు రైతులు ఆపిల్ బేర్ సాగును నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆరంభించారు. నాటిన 8 నుంచి 9 నెలలకే ఫలసాయాన్నిచ్చి 20 ఏళ్ల పాటు పంటనివ్వడం ఆపిల్ బేర్ విశేషం. ఈ చెట్లకు రేగు మాదిరిగా ముళ్ళుండవు. అందుకే కాయకోతలు సులభం, నిర్వహణ ఇంకా సులభం. సారం తక్కువగా ఉన్న ఇసుక నేలలు మరీ అనుకూలం. మార్కెట్లోనూ ఈ కాయలకు మంచి ధర పలుకుతుండడంతో ఆపిల్ బేర్ సాగు రైతులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మరి ఇంకేం, యాపిల్ బేర్ సాగులో లాభాలు మూటగట్టుకుంటున్న రైతులు ఎవరినైనా చూపించేసేయండి అంటున్నారు కదూ. ఇదిగోనండి, చూపిస్తున్నాం చూడండి. రేగులో గంగరేగు, గోల, ఉమ్రాన్ రకాల గురించి వినే ఉంటాం. వాటి తర్వాత వచ్చిన మరో రేగు రకమే యాపిల్ బేర్. మామూలు రేగు కంటే కాయలు కాస్త పెద్ద సైజులో ఉంటాయి. చెట్టంతా రేగు మాదిరిగానే ఉంటుంది. రేగులానే నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. అయితే నాటిన 8 మాసాలకే పంట అంది రావటం యాపిల్ బేర్కున్న ప్రధాన ఆకర్షణ. మార్కెట్లోనూ ఈ కాయలకు మంచి ధరలు పలకటంతో రైతులు యాపిల్ బేర్ సాగుకు ఉత్సుకత చూపుతున్నారు. మనం చూస్తున్న ఈ యాపిల్ బేర్ తోట రైతు సంగారెడ్డిది. మెదక్ జిల్లా కలేర్ మండలం బొక్కస్గావ్ గ్రామంలో ఈ రైతు యాపిల్ బేర్ను ఈ ఏడాది మార్చి మాసంలో 1 ఎకరాలో నాటుకున్నారు. చూశారా, 8 నెలల వయసు గల ఈ మొక్కలకే కాపు వచ్చింది. చెట్టుకు సగటున 10 కిలోలు, అత్యధికంగా 15 నుంచి 20 కిలోల కాయలు కాశాయి. సంప్రదాయ పంటల సాగుతో విసిగి వేసారిన ఈ రైతు మహారాష్ట్రలోని నాందేడ్లో రైతులు సాగు చేస్తున్న యాపిల్ బేర్ తోటలు చూసి స్ఫూర్తిని పొంది కోల్కతా నుంచి మొక్కలు తెప్పించుకుని నాటుకున్నారు. డిసెంబర్ మొదటికల్లా కోతకు అందివచ్చాయి. వారానికి 2-3 సార్లు కోతలు చేస్తున్నారు. దగ్గర్లోని పిట్లం నుంచి వ్యాపారులు వచ్చి కిలో 40 రూపాయలకు వారే కోతలు చేసి తీసుకువెళ్తున్నారు. జనవరి చివరి వరకు కోతలు తెగుతాయి. ఇప్పటికి 12 క్వింటాళ్ల కాయలు తెగాయి. మరో 8 క్వింటాళ్ల కాయలు అందివస్తాయి. క్వింటా 4,000 రూపాయల చొప్పున 20 క్వింటాళ్లకు 80,000 రూపాయల ఆదాయం అందివస్తుంది. నిర్వహణ వ్యయం చాలా తక్కువ. మొదటి ఏడాది కాబట్టి ప్రారంభపు వ్యయం 34,500 రూపాయలు అయింది. మొక్క కొనుగోలుకు 60 రూపాయల చొప్పున ఎకరాకు 400 మొక్కలకు 24,000, పొలం తయారీ నాటేందుకు మరో 5,000 ఖర్చయింది. డ్రిప్ను 5,500కు ఏర్పాటు చేసుకున్నారు. తరువాత అయిన నిర్వహణ వ్యయం చూస్తే కలుపుతీతకు 4,000, ఎరువులకు 7,200, సస్యరక్షణ మందులు 1,000 రూపాయలు కలిపి 12,200 రూపాయలు అయ్యాయి. కోతకూలి, రవాణా అంతా వ్యాపారులదే కాబట్టి ఆ ఖర్చేమీ లేదు. ప్రారంభపు పెట్టుబడికి, నిర్వహణ వ్యయానికి వడ్డీ లెక్కిస్తే 5,000, డ్రిప్ తరుగుదలకు 1,000 రూపాయలు, మొత్తం కలిపి 18,200 రూపాయలు అవుతోంది. ఇది పోను సంగారెడ్డికి నికరంగా 61,800 రూపాయల లాభం చేతికొస్తోంది. ఇదే కాక యాపిల్ బేర్ నాటుకున్నప్పుడే అంతర పంటగా స్వీట్ కార్న్ వేసి ఎకరాకు 35,000 లాభం పొందారు సంగారెడ్డి. అంటే పెట్టుబడి వ్యయం ఎప్పుడోనే వెనక్కు వచ్చేసింది. ఇప్పుడు మిగిలేదంతా లాభమే. ఈ తోటల్లో పూత కూడా కనిపిస్తోంది కదా. దీన్నుంచి మేలో మరో పంట వస్తుంది. అది ఒక 4 క్వింటాళ్లు రావచ్చు. దాన్నించి కూడా ఆదాయం వస్తుంది. ఈ పంట నిర్వహణ చాలా సులభమంటారు సంగారెడ్డి. ఏదో ఒకటి కొత్త రకం వెరైటీగా పంటలు తీయాలి, వెరైటీగా పంట పండించాలనే ఆలోచన కలిగింది సార్. తెలంగాణలో మాత్రం ఎక్కడ లేదు క్రాపు. మనకి మినిమం ఒక చెట్టుకి యావరేజ్గా 10-15 కేజీ వరకు వస్తుంది సార్. ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం, సెకండ్ సంవత్సరంలో సార్ మినిమం 40 నుంచి 50 కేజీ వస్తుంది సార్.
నాకు ఆల్రెడీ పెట్టుబడి అంటే స్వీట్ కార్న్లోనే వచ్చేసింది. పెస్టిసైడ్ అయితే మొత్తం వేప నూనె అది ఎక్కువ యూజ్ చేస్తున్నాం. మళ్ళీ వర్మి వాష్ కూడా తయారు చేసి వాడుతున్నాము. ఇక అన్ని క్రాప్ల కన్నా చాలా బెటర్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఖర్చు కూడా ఎక్కువ లేదు సార్ దీనికి. మళ్ళీ ఒకేసారి పెట్టుబడి పెడతాం. 20 నుంచి 30 ఇయర్స్ వరకు లైఫ్ సార్ దీన్ని. అయితే ప్రతి సంవత్సరము ఈ క్రాప్ కాగానే మనం ప్రూనింగ్ చేస్తాం, కటింగ్ చేయాలన్నమాట. అయితే దానికి ఎక్కువ కొమ్మలు వచ్చేసరి 40 నుంచి 50 కేజీ వరకు దిగుబడి వస్తుంది సార్. వరి పరంగా చూస్తే అందులో ఏమి ఇన్కమ్ లేదు సార్. నేను చూసిన 2 సంవత్సరాలు పండించలే సార్. పండించి లాస్ట్ వచ్చి లేబర్ ప్రాబ్లం అవుతుంది. అందుకోసమని ఇది పెట్టుకుందామనే ఉద్దేశంతో ఈ హార్టికల్చర్లో దిగుతున్నాం సార్. ఇప్పుడు మొక్కలను ఎటు చూసినా 12 అడుగుల దూరంలో నాటుకున్నారు. నాటే సమయంలో ఒక్కో మొక్కకు 1/2 కిలో వెర్మీ కంపోస్ట్, 50 గ్రాముల DAP వేశారు. ఆ తర్వాత ఎరువులను డ్రిప్లో 15 రోజులకొకసారి 13-0-45 లేదా 28-28 లేదా 0-0-50 ఎరువులు 2 కిలోల చొప్పున మార్చి అందిస్తున్నారు. కాయ పెరిగే సమయంలో పొటాష్ను పిచికారీ చేస్తున్నారు. నీటిని రోజు గంటసేపు అందిస్తారు. బూడిద తెగులు, పండు ఈగలకు నివారణ చర్యలు తీసుకున్నారు. జనవరికి కోతలు పూర్తయ్యాక ఫిబ్రవరి, మార్చిలో నీరు కట్టడం ఆపేస్తారు. దీంతో చెట్లు ఆకురాలుస్తాయి. తర్వాత ఏప్రిల్, మేలో ప్రూనింగ్ చేసి ఎరువులందిస్తారు. జూన్ కల్లా చెట్లు చిగురించి పుష్పిస్తాయి. ఆగస్టు నాటికి చెట్లు 6 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. ముందు నాటికి దిగుబడి మరింత పెరుగుతుంది. పూత నుంచి కాతకు 3 నెలల సమయం పడుతుంది. అదండి తెలంగాణకు అనుకూలమైన పండుగ కనిపిస్తున్న యాపిల్ బేర్ సాగు భేషైందిగా అనిపిస్తోంది కదూ.